ఏ అంజలి, అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను మీతో వస్తాను. చాలు తల్లి నీ సహవాసం. నువ్వు రాకముందు మా గురువు సంగీతం నాట్యం అంటూ సంతోషంగా ఉండేవాడు. పుణ్యవతివి. నువ్వు కాలు పెట్టవలేదో గొడవలు మొదలయ్యాయి. అందుకే మేము ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. మాస్టర్ని వారి అబ్బాయిని వదిలిపెట్టి నేను బతకలేను. అందుకే అన్నీ వదులుకొని వచ్చేసాను. నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకో. నా భార్య చనిపోలేదు. నా బాబు రూపంలో నాతోనే ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకు మంచిది, నాకు మంచిది. రే అంజలి వెళ్ళిపోతోంది. త్వరగా పోరి, త్వరగా పోరి పోరి. త్వరగా పోరివరా. పదరా పదరా. ఎర్ర జెండా చూపెట్టు, చూపెట్రా. పదడ్రా. మర్యాదగా అంజలిని అప్పగిస్తే నేను ప్రాణాలతో వదులుతాం. రారా బయటికి. ట్రైన్ ఒక్క అంగుళం కూడా కదలదు. దిగరా కిందకి, దిగరా. మాస్టర్, నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాం. మర్యాదగా కిందకి దిగరాలేదో ట్రైన్ మీద బాంబు వేస్తాం. నీతో పాటు అమాయకులందరూ చేస్తారు. రారా కిందకి. కొంచెం రారా. గురు బాబుని చూసుకో.
పారిపోతున్నారు. ఎందుకురా దేయాన్ని చూస్తున్నాడు పారిపోతున్నావు? వాడు డాన్స్ మాస్టర్ కాదు, జయసింహ. జయసింహ వీడు నడిచొస్తుంటే తుఫాను వచ్చినట్టుగా ఉంది. ఎవరు నువ్వు? వాళ్ళకి నీకు ఏమిటి సంబంధం? మీ నాన్న పేరేమిటి? నాగలింగం. నాగలింగం? నువ్వు నాగలింగం కూతురువా? బుద్ధుందా నీకు? నీకెంత ధైర్యం ఉంటే మా గురువు దగ్గరే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చుంటావు. నీ బాబు ఎవరో తెలుసా? అతను ఎంత దుర్మార్గుడు తెలుసా? పో ఇక్కడి నుంచి. ఇంకో క్షణం ఇక్కడున్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మా నాన్నగారు ఏం తప్పు చేశారు? ఏం చెయ్యలేదు. నీ నాన్న వల్ల మా గురువుకి సుఖం పోయింది, సంతోషం పోయింది, అన్నీ పోయాయి.